ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. బెంగళూరు నుండి అభిషేక్ పంపించారు. భోగి పండుగ రోజున ఆరాధించాల్సిన దైవం ఎవరు? ఈ రోజున ఏ నైవేద్యాలు అర్పించాలి? భోగి పండుగ నాడు మొట్టమొదట సూర్యుడిని ఆరాధించాలి. సూర్య భగవానుడు ఈనాటి వరకు దక్షిణాయనంలో ఉండి ఉత్తరాయణానికి వస్తున్నాడు. ఇంకెక్కడి నుంచి మనకి జ్ఞానం ఇస్తాడు. జ్ఞాపక శక్తి పెరగాలంటే భోగినాడు సూర్య భగవానుడిని ప్రత్యేకంగా పూజించాలి అని మెత్తగా ఉండేటటువంటి పదార్థాలు ఏమైనా వండి భోగి పండుగలో మనం స్నానానంతరం ఎదురుగుండా మంట వేసు కూర్చుని లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు పాయసం కానీ ఆవు పాల కోవా కానీ ఇటువంటి ఏవైనా కొంచెం తీయగా ఉండేవి, కొంచెం మెత్తగా ఉండే పదార్థాలు సూర్యుడికి నివేదన చేసి అష్టోత్తర శతనామాలు కానీ లేదా ఆదిత్య హృదయం కానీ వీటిని చదివి సూర్యభగవానుడిని ఆరాధిస్తే సంవత్సరం పాటు గొప్ప జ్ఞాపక శక్తి ఉంటుంది అని మంత్రశాస్త్రం చెబుతోంది. ఇది కాకుండా జపాకుసుమ సంకాశంక అస్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే శ్లోకాన్ని భోగి పండుగ నాడు 108 సార్లు చదువుతూ సూర్యుడికి ఎర్రని పువ్వులు నీళ్లు కలిపి 3 సార్లు అర్ఘ్యమిస్తే అటువంటి వాళ్ళ ఇళ్లలో పిచ్చి పిల్లలు పుట్టరు. కొంతమంది ఇళ్లలో పిల్లలకి అప్పుడప్పుడు పిచ్చి వస్తూ ఉంటుంది, లేదా చదువుతున్నవాడు హఠాత్తుగా మందకొడి అయిపోతాడు. అలా మందకొడిగా అవరు. భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ శ్లోకాన్ని 108 సార్లు చదివితే భార్యాభర్తలిద్దరికీ మధ్యలో ఏ విధమైన అనారోగ్యము రాదు, భవిష్యత్తులో వీళ్ళకి కొట్లాట్లు కూడా ఉండవు. ఏమైనా భోగినాడు సూర్యుడిని ఇలా ఆరాధించాలి. ఆ తర్వాత ఏం చెప్పారు? దత్తాత్రేయుడిని ఆరాధిస్తే మంచి గురు పూజ చేసిన పుణ్యం వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మని, ఆదిశేషుణ్ణి, బలరాముణ్ణి ఇద్దరినీ కలిపి ఒక పటంలో పెట్టి ఈరోజు ఆవు పాలతో నివేదన చేసి ఆవు పాలు నివేదించి పూజిస్తే అటువంటి వాళ్ళ కుటుంబాలు కూడా హాయిగా ఉంటాయని మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి సూర్యభగవానుణ్ణి, దత్తాత్రేయుణ్ణి, బలరామకృష్ణుల్ని జంటగా ఉన్నటువంటి వాళ్ళని పూజించటం భోగి పండుగ నాడు తప్పనిసరిగా చెయ్యాలి. గురువుగారు, మరో ఉత్తరం చూద్దామండి. నర్సాపూర్ నుండి చంద్రకళ గారు పంపించారు. పిల్లలకు భోగిపళ్ళు ఎందుకు పోస్తారు? సంప్రదాయం ఉన్నవారే భోగిపళ్ళ పేరంటూ నిర్వహించాలా అని అడుగుతున్నారు. పూర్వం ఒకప్పుడు బదరీ వనంలో, బదరీ అంటే ఇప్పుడు ఎక్కడుంది? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రెండుగా చీలిపోయిందని తెలుసు కదా, దాన్ని ఉత్తరాంచల్ అన్నారు, తర్వాత ఇప్పుడు ఉత్తరాఖండ్ అని పేరు పెట్టారు. సరే, ఏది ఏమైనా బదరీ మనం హృషికేశం నుంచి కానీ లేదా హరిద్వార్ నుంచి కానీ 300 కిలోమీటర్లు ఇంచుమించుగా ఘాట్ రోడ్లో ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళొచ్చు. ఒకవైపు కేదారం, ఒకవైపు బదరీ ఉంటాయి సుమేరు పర్వతం దగ్గర. ఆ బదరీవనం అనే పేరు దానికి ఎందుకు వచ్చిందంటే, బదరీ అంటే రేగు. పూర్వం అక్కడ అన్ని రేగు చెట్లే ఉండేవి. ఆ రేగు చెట్ల కింద శ్రీ మహావిష్ణువు తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసినటువంటి పవిత్రమైన రోజు, తపస్సు ప్రారంభించిన రోజు భోగి. చాలామందికి అది తెలియదు. సరిగ్గా భోగి నాడు శ్రీ మహావిష్ణువు బదరీవనంలో తపస్సు చేశాడు. ఒక్కడు కాదు, పైగా నరనారాయణులనే పేరుతో ఇద్దరుగా మారి, నరుడే అర్జునుడిగా పుట్టాడు, నారాయణుడు కృష్ణుడు మహామునులుగా అక్కడ తపస్సు చేశారు. శివలింగాన్ని ఇసుకతో చేసి పూజించారు. శివలింగాన్ని వాళ్ళు పూజించారని మీరేమన్నా కల్పించి చెప్పారా అని ఎవరన్నా నన్ను అడగచ్చుగాక. మీకు వీలుంటే మహాభారతం ద్రోణపర్వం చదివితే చిట్ట చివర కనపడుతుంది. అది ద్రోణపర్వంలో, యుద్ధ పర్వంలో. అక్కడ వాళ్ళు వారలు లింగాధిష్ఠానారూఢులుగా నొనర్చి అర్చించిరి భవ్యారాధన తత్పరమతులై గౌరీపతి నతుల నియమ కల్పన వెలయన్ అని తిక్కన గారు కూడా అనువాద పద్యంలో చెప్పారు మహాభారతంలో. కాబట్టి నరనారాయణులుగా విష్ణుమూర్తి భోగినాడు సరిగ్గా బదరీవనంలో ఒకప్పుడు శివుడిని లింగంగా చేసి ఆరాధించాడు. అప్పుడు శివుడు మెచ్చుకుని, నువ్వు నన్ను పూజించావు కాబట్టి భవిష్యత్తులో మీరు నాతో యుద్ధానికి వస్తే నన్ను కూడా జయించేంత శక్తి మీకు ఇస్తున్నాను, మీకు తిరుగులేదు అని వరం ఇచ్చాడు. అందువల్ల భోగినాడు ఏం చేశారంటే, శ్రీ మహావిష్ణువు బదరీవనంలో తపస్సు చేయటం వల్ల, ఆయన తపస్సుకి శివుడు మెచ్చుకుని వరం ఇవ్వడం వల్ల, ఆ వరం ఇచ్చింది కూడా భోగి ఇవ్వడం వల్ల ఆ రోజే దేవతలు మెచ్చుకుని ఈ బదరీవనంలో పళ్ళన్నీ బాగా కాశాయి. శ్రీ మహావిష్ణువు తపస్సుకు మెచ్చుకుని ఆ ఫలములతో ఆయన అభిషేకం చేస్తున్నామని అక్కడ ఆయన నెత్తి మీద అభిషేకం చేయడం వల్ల, అంటే భోగినాడు ఏం జరిగిందనమాట, విష్ణువు బదరీలో తపస్సు చేశాడు. ఆ తపస్సుకి శివుడు ప్రత్యక్షమై వరం ఇచ్చాడు.
ఆ వరాలకు మెచ్చుకున్న దేవతలు ఆ పళ్ళే కోసి ఆయన నెత్తి మీద పోసి అభిషేకం చేశారు, నీ పళ్ళు నీకే ఇస్తున్నామని. అప్పటి నుంచి భోగి పళ్ళు పోయటం మొట్టమొదట ఆరంభమయ్యింది. ఆ పళ్ళకు మెచ్చుకుని శ్రీ మహావిష్ణువు చిన్న బాబుగా మారిపోయాడు దేవతలు చేస్తున్న పూజకి. అందుకే సహజంగా పిల్లలకి భోగి పళ్ళు పోయటం ఎక్కువ అలవాటు అయిందనమాట. కారణం కృష్ణుడు అంతటి వాడు చిన్నపిల్లవాడిగా అయిపోవటం వల్ల. కాబట్టి భోగి పళ్ళు అనే పేరుతోటి రేగు పళ్ళని బంతి పూలు మొదలైన పువ్వులతో కలిపి ఈ భోగినాడు పోయటం ఒక సంప్రదాయం పురాణాలను బట్టి ఏర్పడింది. ఇది అందరూ చేసుకోవచ్చు, వాళ్ళు వీళ్ళు సంప్రదాయాన్ని బట్టి చేయాలనేది లేదు. ఆడపిల్లలకి మగపిల్లలకి ఎవరికైనా పోయొచ్చు. కులంతో మతంతో ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ పోయవచ్చు. పోస్తే దానివల్ల శ్రీమన్నారాయణ కటాక్షం లభిస్తుంది, శివ కటాక్షం అంటే హరిహరులిద్దరూ అనుగ్రహిస్తారు. అయినా అంతటి విష్ణుమూర్తి ప్రారంభించిన ఒక గొప్ప కార్యక్రమం మరి మనం కొనసాగించాలి కదా. కాబట్టి ఈ భోగిపళ్ళు అందరూ కూడా పోసుకోవచ్చు. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుండి వీరభద్రరావు గారు పంపించారు. సంక్రాంతి పండుగలో కూడా బొమ్మల కొలువు పెట్టే సంప్రదాయం ఉందా? సంక్రాంతి సమయంలో బొమ్మల కొలువు ఎన్ని రోజులు ఏర్పాటు చేయాలి అని అడుగుతున్నారు. నిజానికి సంక్రాంతి రోజున బొమ్మల కొలువు పెట్టడం కలియుగంలో ఆరంభమైంది. ఇది కూడా జనమేజయ మహారాజు గారు కొడుకుతో ప్రారంభమయ్యింది. ఒక్కరోజు సంక్రాంతి నాడు కానీ లేదా సంక్రాంతి నుంచి మొదలుపెట్టి 9 రోజుల పాటు కానీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని అప్పట్లో కలియుగ మహారాజులు అనుకునేవారు. శతానీకుడు అని ఒక రాజు ఉండేవాడు ఆ కాలంలో. ఆ శతానీకుడి భార్యకి 9 మంది పిల్లలు పుట్టి పుట్టగానే చచ్చిపోయారు. దాంతో ఆవిడ ఏడ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఏడవకు, సంక్రాంతి భోగి వెళ్ళినటువంటి మర్నాడు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతి, ఉత్తరాయణ పుణ్యకాలం. ఆ రోజు మొదలుకొని 9 రోజుల పాటు రోజు కొన్ని బొమ్మలను పెట్టి బొమ్మల కొలువు పెట్టి, అంటే అన్ని ఎక్కువగా దేవతల బొమ్మలు ఏనుగుల బొమ్మలు మొదలైనవి పెట్టి, మరవరాలు మొదలైనటువంటి ఉంటాయి కదా చిన్న చిన్న పదార్థాలు, వీటిని పిల్లలకు పెడితే అప్పుడు పిల్లలు వాళ్ళు సంతోషిస్తారు. పిల్లలు సంతోషిస్తే నీకు సంతానం మళ్ళీ కలుగుతుంది, వాళ్ళు బతుకుతారు అన్నాడు. అందుకని ఆ శతానీయుకుడి భార్య 9 రోజులు బొమ్మల కొలువు పెట్టి చిన్నపిల్లలందరినీ పిలిచి ఈ బొమ్మలను చూచి వాళ్ళు ఆనందిస్తూ ఉండగా వీళ్ళ చేత కృష్ణుడు రాముడు మొదలైనటువంటి వాళ్ళ బొమ్మలకి పూజలు చేయించి ఏనుగులు లాంటి వాటిని పిల్లలకి చూపించి వాళ్ళందరికీ తీపి మిఠాయిలు రకరకాల పదార్థాలు పెట్టింది. పిల్లలు సంతోషించటం వల్ల ఆవిడికి పిల్లలు పుట్టారు. పుట్టిన పిల్లలంతా 128 ఏళ్ళు బతికారు. అదిగో అప్పటి నుంచి సంప్రదాయం ఏర్పడింది. కాబట్టి ఎప్పటికి కూడా బొమ్మల కొలువు సక్రమంగా చేసినటువంటి వాళ్ళ ఇళ్లల్లో పిల్లలు మాత్రం ఆయుష్తో ఉంటారు, అకాల మరణం పొందరు. ఒకరోజు కానీ లేక 9 రోజులు కానీ చెయ్యాలని నియమం. అందువల్లే బొమ్మల కొలువు పెట్టిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజుతో తీసేయకపోతే ఇంకొక 8 రోజులు దాన్ని కొనసాగించాలి. అంటే 9 రోజుల పాటు బొమ్మల కొలువు ఉంచి తీరాలి. అలా ఉంచితేనే దానికి తగిన ఫలితం మనం పొందుతాం. ఏం 9 రోజులు ఇంట్లో బొమ్మలు అలా ఉంటాయి, ఏముంది ఇబ్బంది? మరీ ఇల్లిరుకుగా ఉందనుకున్నప్పుడు మాత్రం రాత్రికి కార్యక్రమం అవ్వగానే దాన్ని తీసేయటం మంచిది. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం.